ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. దేవుని పరిశుద్ధమైన నామమునకు నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినమున వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ప్రియులరా, 13, 14 వచనాలు మొదలుకొని 22 వరకున్న వాక్యాన్ని మనము ధ్యానం చేయబోచున్నాం. రండి, వేదవాక్యంలోని ముఖ్య భాగముగా 17వ అధ్యాయము ప్రియులరా 14వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందుననుకొని నా ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ కృపా కాపుదల కనికరాలు దయచేసి ఆత్మచేత నింపి నడిపించమని, దైవ కృపకు నన్ను మమ్ములను అందరినీ వారసులుగా చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఇశ్రాయేలీలు ద్వితీయోపదేశ కాండానికి రాజు లేడు. అయితే ఇశ్రాయేలీల విషయమై దేవుడు ఎలా ఆలోచిస్తున్నారంటే వ్యాఖ్యాన పద్ధతిలో మాట్లాడుచున్నాను. దేవుడు యెహోవా మీకు ఇచ్చే దేశంలో చేరి దాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత చుట్టూనున్న సమస్త జనులను మీరు చూచి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని ఒకవేళ మీరు తలంచి రాజు కావాలనే భావం మీలోకి వచ్చినట్లయితే మీరు మీకు ఇష్టం వచ్చిన మనిషిని ఏర్పరచుకోవద్దు. దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా మీ మీద రాజునిగా నియమించుకోండి అని చెప్తున్నారు. మీ ఉద్దేశాల్లో ఉన్న వ్యక్తి కాదయ్యా, దేవుని నడిపింపులో దేవుని సంకల్పంలో ఉన్న ఒక వ్యక్తిని మీరు రాజునుగా ఎంపిక చేసుకోండి అంటూ ప్రభువారు మాట్లాడుచున్నారు. పిల్లలు, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇశ్రాయేలీలకు భవిష్యత్తులో రాజు వస్తాడు అనే సంకేతం దేవుడు ముందుగానే తన వాక్కుల ద్వారా తెలియపరిచారు. ఇక్కడ ఇది మొదటి మాట. ఇక 2, మనుషులుగా తన యొక్క ఆశలను దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. అంటే స్వకీయ సంపాద్యం, స్వకీయ దురాశలని కాదు, కానీ ఆ బిడ్డలు ఆశించినది లేదా వారు కోరుకున్నది దేవుడు వారికి ఇవ్వడానికి అక్కడ ఇష్టపడ్డాడు.
పిల్లలు రాజు కావాలి అనుకుంటే మీరు ఏర్పరచుకోవద్దు, దేవుడు చూపించిన వ్యక్తిని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పారు. అయితే ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలనేది కూడా దేవుడు ఎక్కడి నుంచి రావాలి ఆ మనుషుడు అను విషయాలను ప్రభు బోధించారు. 15వ వచనం, నీ సహోదరులు ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్యుడు నీ మీద అధికారిగా ఉండకూడదు అంటున్నాడు. ఇజ్రాయేలులో రాజుకి ఎవరు ఉండాలంటే ఒక ఇజ్రాయేలీడే ఉండాలి, వేరు వ్యక్తి ఉండకూడదు. వింటున్నారా ప్లేరా? ఇజ్రాయేలునకు రాజుగా ఎవరు ఉండాలంటే ఇజ్రాయేలులో సహోదరులు ఒకడు ఉండాలి, అంతే తప్ప వేరైనటువంటి వ్యక్తి ఎవరు ఉండరాదు అనేది ప్రభు అక్కడ సంకేతాన్ని బయలుపరిచారు. అన్యుడెవడు కూడా రాజుగా వీరి మీద ఉండకూడదు అని చెప్పారు. అది మొదటి నియమం. ఇక 16వ వచనం వచ్చేసరికి, అతడు గుర్రాలను విస్తారముగా సంపాదించుకోవద్దు, అంటే నాయకుడైన వాడు విస్తరించి ఆస్తులు ఉండకూడదు అని చెప్తున్నాడు. మరి ఈనాటి కాలంలో భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆయా రాష్ట్రాల్లో నాయకులు మరి వారు అధికారానికి రాకమునుపు వారు కేవలం 2 దమ్మిడి పైసలాగా కనిపిస్తారు పిల్లరా. తర్వాత దిగిపోయేసరికి నిజానికి మరి దేశాలలో వీరికంటూ ఒక గొప్ప స్థానాన్ని కలిగిన వారిగా కనపడతారు. అంటే మన న్యాయ వ్యవస్థలు ఎంత పాడయ్యాయో దేశపు విధానంలో, రాష్ట్రపు విధానాల్లో మనం గుర్తు చేసుకోవాలి. పిల్లరా, అతడు గుర్రాలను విస్తారంగా సంపాదించకూడదు, తన గుర్రములు హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తు అనేటువంటిది ఒక బానిస బ్రతుకు. పిల్లరా, అతడు ఆస్తుల మీద పడితే ఆ పన్నులని, పెనాల్టీలని ఎవరి మీద వేస్తారు? ప్రజల మీద వేస్తారు. ప్రజలు ఏమవుతారు? బానిసత్వానికి, దాసత్వానికి, కూలికి, నాలికి పిల్లరా ఇలాగున తిరగవలసిందే కదా. కనుక వారిని ఐగుప్తునకు వెళ్ళకూడదు. ఏలైనగా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని దేవుడు చెప్పారు. మళ్ళా పాప జీవితానికి తిరిగిపోకూడదని ప్రభు చెప్పారు పిల్లరా. సో ఆ ఉద్దేశాన్ని బట్టి నాయకుడు అనబడిన వాడు ఆస్తుల కొరకు ప్రజల మీద పన్నుల భారాన్ని మోపకూడదు అనేది రెండవది. ఇక మూడవది పిల్లలు 17వ వచనంకి వస్తే, తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు. వెండి బంగారములు అతడు తన కొరకు బహుగా విస్తరింపు చేసుకోకూడదు. నాయకుడు అనబడినటువంటి వాడంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. చేసుకున్న సొలొమోను ఏమయ్యాడు? వ్యర్థమని చెప్పి వ్యర్థుడిగా మారిపోయాడు. కనుక పిల్లరా, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఇదొక శ్రేష్టమైనటువంటి పాఠం అని మనము గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాయకుడు అనబడిన వాడు ఎలా ఉండాలంటే 3 లక్షణాలు. ఒకటి, పిల్లరా, సహోదరులు కానివాడిని ఎవరిని కూడా తీసుకురాకూడదు, సుజనులు వాడై ఉండాలి. గుర్రాల కొరకు, ఆస్తుల కొరకు ప్రజలను బానిసత్వానికి అప్పగించకూడదు. అనేక మంది స్త్రీలను వివాహము చేసుకునకూడదు. ఇక తరువాత 18వ వచనానికి వస్తే, అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకులు స్వాధీనమందున్న గ్రంథమును చూచి అతడు ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలను. అంటే తన జీవితంలో, తన యథార్థ జీవితంలోనట తను రాసిన తర్వాత లేవీయుల సమక్షంలో ఉన్న ధర్మశాస్త్రపు గ్రంథాన్ని తన కొరకు ఒకటే నిడివిని సిద్ధపరచుకోవాలంటున్నాడు. అంటే అతను వాక్యాన్ని కలిగిన వాడై ఉండాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి ఉండవలసినటువంటి మత గ్రంథం లేకపోతే ప్రియమైనటువంటి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో కూడినటువంటి రాజమార్గాన్ని బోధించేటువంటి గ్రంథం మన భాషలో రాజ్యాంగం. సో దానికి మూలమైన పునాది ఏదంటే దేవుని వేదవాక్యం. కనుక అతడు ఆ ధర్మశాస్త్రాన్ని తప్పిపోకూడదు, ఆ ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండాలి. ఆ ధర్మశాస్త్రము తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి. అది లేవీయుల దగ్గర ఉంటుంది. లేవీయుల దగ్గర దాన్ని తీసుకుని తన కొరకు ఓ చట్టం ఉన్నది అనే దైవ చట్టాన్ని తన రాజ్యంలో అమలు చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇక తర్వాత మాట చూడండి 19:20, అది అతని యొద్ద ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై
తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడము కానీ తొలకుండానట్లు దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యాలను కట్టడలను అనుసరించి నడువ నేర్చుకోవాలి. తన బ్రతికే కాలం అంతట్లో కూడా ఏం చేయాలంట? ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలంట. వినాలి పిల్లరా, వాక్యం ఎప్పుడు చదువుతుండ? బ్రతుకు కాలం అంతా, ఒక్కరోజు 2 రోజులు కాదు, మనకు మనసు తిరిగినప్పుడు కాదు, ఆంధ్రుల ఆరంభ సూర్యులు అంటూ కొంతకాలం చదివి సగాన్ని ముగించడం కాదు. వాక్యం సెలవిస్తుంది, బ్రతికే కాలం అంతటిలో దేవుని వాక్యాన్ని చదవాలంట. దేవుని వాక్యం చదువు ద్వారా ఏమవుతుంది పిల్లరా? కీర్తన 1:2 ఏమని చూస్తున్నాము? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో గొప్ప కృపను కలిగి నడుచుకున్నట్లుగా దేవుని యందు మరింత విశ్వాస భక్తి శ్రద్ధలతో నడుచుకున్నటకు గాను ఈ ధర్మశాస్త్రమును కలిగిన వారమై మనము కాపాడుకుంటూ నడిపించబడుదుము గాక. నాయకుడైనటువంటి వాడు ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో ఈ భాగాన మహాదేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన కృపచేత మనం నడిపించబడుదుము గాక. తండ్రి, దేవా స్తోత్రాలు. మీ నామములో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దైవ కృప అందరి యందు విస్తరించునుగాక. మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.